అడ్వెంచర్ చేసే వస్తామేమో అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. వార్నింగ్లు కూడా వస్తున్నాయి, లో వోల్టేజ్ వస్తుంది, ఫాల్టెడ్ అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు ఇంకెక్కడ ఉందో ఏంటో మళ్ళీ చూసుకోవాలి. ఛార్జింగ్ ఫుల్ పెట్టుకోవడానికి మనకి టైం లేదు. ఈరోజు ఖమ్మం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఖమ్మం వెళ్ళి మళ్ళీ నైట్కి ఇక్కడికి వచ్చేసేయాలి. సో ఆల్మోస్ట్ 450-460 కిలోమీటర్స్ రౌండ్ ట్రిప్. నాకేమో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకునే అంత టైం దొరకలేదు. ఎందుకో ఈరోజు కొంచెం అడ్వెంచరస్గా ఉంటుందేమో అని అనిపిస్తుంది అనమాట. ఇంకా ఏంటంటే నేను అసలు యాక్చువల్గా ఇక డీటెయిల్డ్గా ఖమ్మం దగ్గర ఎన్ని ఛార్జెస్ ఉన్నాయి, అవి కూడా చూడలేదు. ఒక 3-4 ఉన్నాయి, ఎన్ని ఆపరేషన్లో ఉన్నాయి, అంత డీటెయిల్డ్గా యాప్స్లోకి వెళ్ళి కూడా చూడలేదు అనమాట. సో ఐ హోప్ అక్కడెక్కడ ఒక బీపీసీఎల్ బంక్ ఒకటి ఉంది, దాంట్లో ఒక ఈవీ ఛార్జింగ్ ఉందన్నమాట. సో అది వర్కౌట్ అయితే మనకి చాలా సింపుల్ అవుతుంది. లేదంటే మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత ఛార్జెస్ ఎత్తుక్కోవడం అదంతా చూడాలి. ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ ఎందుకో ఈరోజు నైట్ ఇంటికి వచ్చేసరికి ఏదో అడ్వెంచర్ చేసే వస్తామేమో అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ టైం గ్రీన్ఫీల్డ్ హైవేలో వెళ్తున్నాను అనమాట. వెదర్ బాగుంది, హైవే ఇంకా బాగుంది. క్రూజ్ కంట్రోల్ పెట్టే ధైర్యం చాలా రోజుల తర్వాత వచ్చిందనమాట. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ పెట్టి వదిలేసాను 100లో. స్పీడ్ లిమిట్ కూడా 100 ఉంది. ద లిమిట్. హాఫ్ ఆఫ్ ద జర్నీ ఫినిష్ అయిందనమాట. సో హాఫ్ ఆఫ్ ద జర్నీ ఫినిష్ అయ్యేసరికి మన ఫిగర్స్ అవన్నిట్లో ఉన్నాయి. మైలేజ్ ఎందుకు అస్సలు రావట్లేదు అనిపిస్తుంది అన్నమాట. ఈరోజు రీచ్ అయ్యాక ఒక 10%-15% వరకు ఛార్జ్ ఇంకా ఉండాలి అని నేను అనుకున్నాను. బట్ 30% ఛార్జ్కి ఓన్లీ 113-114 కిలోమీటర్సే వచ్చిందనమాట. ఐ డోంట్ నో వై. ఇది మనం ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాం ఈ రూట్లో. సేమ్ ఇదే రూట్లో సాయంత్రం మనం రివర్స్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాం కాబట్టి ఏమన్నా అప్హిల్ ఉందా ఏంటా అన్నది ఒకసారి చూద్దాము. నాకైతే ఐ డోంట్ హ్యావ్ అ గుడ్ ఫీలింగ్ అబౌట్ దిస్. మనం ఛార్జింగ్ స్టేషన్లో ఎక్కడ వెతుక్కోవాలో ఏంటో కొంచెం ఫాస్ట్గానే డెసిషన్ తీసుకోవాలి. కార్ కొన్నప్పటి నుంచి ఎప్పుడు మనకి ఛార్జ్ గురించి ఆలోచించాల్సిన సిచ్యువేషన్ రాలేదన్నమాట. బట్ ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. మేబీ ఎందుకు ఇంత తక్కువ వస్తుందో నాకు అర్థం కావట్లేదు. సో లెట్స్ సీ అయ్యేసరికి ఏమవుతుంది అన్నది. రీచ్ అయ్యే వరకు మనం ఇంకా 100 కిలోమీటర్స్ రీచ్ అవ్వాలి. 128 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది అనమాట. రీచ్ అయ్యే వరకు ఛార్జింగ్ యాక్చువల్లీ అయితే పెట్టద్దు అనుకున్నాను. ఏమో ఎక్కడైనా ఛార్జింగ్ స్టేషన్ కనిపిస్తే ఒక 50% ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళడమే బెటర్ ఏమో ఇంకా. సో చూడాలి. గ్రీన్ఫీల్డ్ హైవే నాకు తెలిసి ఇంకా ఇక్కడికి అంత ఇన్ఫ్రా వచ్చింది అని నేను అనుకోవట్లేదు. అసలు యాక్చువల్గా అయితే డైరెక్ట్గా మనం ఖమ్మం వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు ఛార్జింగ్ పెడదాం అనుకున్న పాయింట్ అనమాట. ఇప్పుడు నాకు ఎందుకో డౌట్ వచ్చి రీరూట్ చేసేసి ముందు ఛార్జింగ్ పెట్టుకున్నాకనే ఖమ్మం వెళ్దామా అని మన ఛార్జింగ్ స్టేషన్కి నావిగేషన్ మార్చేసాను అనమాట. అసలు ఎందుకు మనకి మైలేజ్ రావట్లేదు అన్నది నాకు అర్థం కావట్లేదు. ఏమో ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది కదా. వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి క్లియర్గా చెప్తాను మీకు. తెలంగాణ ఎంటర్ అయ్యాము. తెలంగాణ ఎంటర్ అయ్యేసరికి ఫుల్ రెయిన్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఛార్జింగ్ కోసం వెళ్ళే ప్లేస్లో వర్షం పడతా ఉంటే షేడ్ ఉంటుందా అన్నది ఒక ఆలోచన. చూద్దాం. పొద్దున అనుకున్నదే కదా అడ్వెంచర్ అవుతుందని. అడ్వెంచర్ అవుతుంది. ఛార్జింగ్ వల్ల ఇదంతా పక్కన పెడితే వెదర్ మాత్రం వండర్ఫుల్గా ఉందన్నమాట. రోడ్ కానీ వెదర్ కానీ వావ్ టూ గుడ్. సో ఈ ఛార్జింగ్ సిచ్యువేషన్ సార్ట్అవుట్ చేసుకుని లెట్స్ ఎంజాయ్ దిస్ డ్రైవ్ వన్స్ అగైన్. అంటే రెడ్లోకి వచ్చేసింది. మనం ఇక్కడి నుంచి యాక్చువల్గా పొద్దున్న ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం అయితే ఒక 56 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇది చూపించడం 74 చూపిస్తుంది అనమాట. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ రియల్లీ టైట్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఐఎమ్ టేకింగ్ ముందు ఎగ్జిట్లో దిగిపోయి ఛార్జింగ్ పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెట్టుకుని ఖమ్మం వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడే ఛార్జింగ్ పెట్టుకుందామా ఏంటి అన్నది ఆలోచించాలన్నమాట.
వార్నింగ్లు కూడా వస్తున్నాయి. యాక్చువల్గా అయితే ఖమ్మం మనం అట్లా స్ట్రైట్గా హైవేలో వెళ్ళాలి. ఛార్జింగ్ స్టేషన్ కోసం ఒక 6 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేస్తున్నాము. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడే హైవేకి మళ్ళీ వెళ్ళాలన్నమాట. యా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం. బ్లైండ్గా ఈ ఛార్జర్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకో ఛార్జర్ ఎక్కడుందో కూడా తెలియదు. మనకు ఒక 50 కిలోమీటర్స్లో అదేమన్నా ఇష్యూ ఉంటే ఒక 50 కిలోమీటర్స్లో మనకు ఇంకో ఛార్జర్ ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది. ఇంకో 3.5 కిలోమీటర్స్లో ఛార్జర్ ఉంది అని చూపిస్తుంది భారత్ పెట్రోలియంది. ఈ గవర్నమెంట్ ఎంతవరకు నమ్మచ్చో నాకు డౌటే. హోప్ఫుల్లీ అది కానీ ఛార్జింగ్ ఉంటే బాగుండు, లేకపోతే మాత్రం టెన్షనే. ఇప్పుడు దాకా అంటే ఓకే, ఇది కొంచెం ఓకే, బట్ ఇక్కడ దాకా వచ్చాక ఫెయిల్డ్ అని చెప్తున్నారు. ఇప్పుడు దాకా అందులో కనెక్ట్ చేసుకోవచ్చు అని చూపించింది అనమాట. ఇప్పుడే కనెక్షన్స్ క్యాన్సిల్ చేసేసారు. అదే లో వోల్టేజ్ వస్తుంది, ఫాల్టెడ్ అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు ఇంకెక్కడ ఉందో ఏంటో మళ్ళీ చూసుకోవాలి. కూడా పెట్టి చూసారు, ఛార్జింగ్ వర్క్ అవ్వట్లేదంట బీపీసీఎల్లో. అనుకుంటూనే ఉన్నాను మన గవర్నమెంట్ ఛార్జీలు ఎంతవరకు నమ్మచ్చు అని. ఇంకా 12% ఛార్జింగ్ ఉందన్నమాట. ఇప్పుడు మనం ఛార్జెస్ ఎక్కడున్నాయో చూసుకుని స్టార్ట్ అవ్వాలి. ఇది లో వోల్టేజ్ వస్తుందంట. ఒక 14 కిలోమీటర్స్ దూరంలో ఇంకో ఛార్జింగ్ స్టేషన్ ఉంది అని చూశాను అనమాట స్టాటిక్లో. హోప్ఫుల్లీ అదైనా వర్క్ అవుతుంది. అందులో ఆల్రెడీ ఎవరో ఛార్జింగ్ చేసుకుంటున్నారు, సో అది వర్క్ అయితే అవుతుంది. రిజర్వ్లో బ్లింక్ అయిపోతుంది. పవర్ సేవింగ్ మోడ్ అని ఒకటి ఉంటుంది. ఆ పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేశాను అనమాట. పికప్కి పెద్ద స్పీడ్ రావట్లేదు. స్లోగా ఎంత దూరం వెళ్తే అంత దూరం ఛార్జర్ కోసం వెళ్దాం, ఇంకేం చేస్తాం. చాలా మంచి పని చేశాను మధ్యలో దిగి మాత్రం, లేకపోతే ఖమ్మం వరకు చాలా టైట్ అయిపోయి ఉండేదన్నమాట. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ రిలయబిలిటీ మనం ఎంతవరకు నమ్మచ్చో నమ్మలేమో అన్నది ఈ దెబ్బతో అర్థమైపోతుంది. ఎప్పుడు ఛార్జింగ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ పెట్టుకోకపోతే తర్వాత ఇంకో 2 ఆటల దగ్గర ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్న ధీమాతోటే మనం ఇప్పటివరకు 10,000 కిలోమీటర్లు ఎప్పుడైనా ట్రావెల్ చేసాం. కానీ దిస్ టైమ్ ఇట్స్ డిఫరెంట్. దిస్ టైం కొంచెం స్ట్రెస్ ఉంది, కొంచెం కాదు కొంచెం బాగానే స్ట్రెస్ ఉంది. మనం ఎక్స్ప్రెస్ వేస్ మీద అది వెళ్తున్నప్పుడు నేను ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను ఎక్స్ప్రెస్ వే మీద. ఒక్క చోట కూడా ఛార్జర్ కానీ ఏమీ లేవన్నమాట. సో వీ నీడ్ అ లాట్ మోర్ ఇన్ఫ్రా విత్ రెస్పెక్ట్ టు ఈవీ ఛార్జెస్. ఇప్పుడే అర్థమైంది నాకు. 7% ఛార్జింగ్ ఉంది, 27 కిలోమీటర్స్ వెళ్ళగలమని చూపిస్తుంది. 800 మీటర్స్లో మనకి ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది. 2 గన్స్ ఉన్నాయి, అందులో ఒకరు ఛార్జ్ చేస్తున్నారు. అంటే మీనింగ్ అది అట్లీస్ట్ వర్క్ అవుతుందనే కదా. సో స్లో స్పీడ్ వచ్చినా సరే లెట్ us గో దేర్. కొంచెం టాప్అప్ చేసుకుని ఏం చేద్దాం అన్నది తర్వాత ఆలోచిద్దాము. హోప్ఫుల్లీ వాడు అడ్డుగా పెట్టకుండా ఉంటే బాగుండు. అడ్డుగా పెట్టేస్తే ఇంక మనం ఏం చేస్తాము, నెక్స్ట్ స్టేషన్ వెతుక్కోవడమే. అయ్యో బాబు, ఏ బస్సు అడు పెట్టేసాడే బాబు. అబ్బా, వెనకాల ఇంకొకరు పెట్టారు. ఎక్కడ అవుతుంది? అయ్యో బాబోయ్, పెద్ద దెబ్బ. జస్ట్ ఇప్పుడే ఎవరో వచ్చి పెట్టుకుంటున్నట్టున్నారు. డామేట్. బస్ అతనికి 2 అవర్స్ పడుతుందంట ఛార్జింగ్ ఫుల్ అవ్వడానికి, తర్వాత తీస్తా అన్నాడు. సో మళ్ళీ నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడో 18 కిలోమీటర్స్ దూరంలో ఉంది అంటే మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా దట్ ఈజ్ అవర్ లాస్ట్ హోప్. లేకపోతే ఏం జరుగుతుందో ఇంకా తర్వాత చూడాలంతే. యా, బండి అయితే స్పీడ్స్ బాగానే వెళ్తున్నాయి. పికప్ కొంచెం స్లోగా ఉంది, ఎందుకంటే అది కూడా నేను పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేశాను కాబట్టి. అది తీసేస్తే బాగానే ఉంటుంది. సో ఇట్లానే ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్దాం. వెళ్ళేసరికి ఒక 2% 3% కన్నా ఎక్కువ ఛార్జింగ్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి అన్నది అప్పుడు చూద్దాం. సీ యు దేర్. దేవుడు కరుణించాడు కానీ పూజారి పులిహార ఇవ్వలేదన్నట్టు
ఛార్జింగ్ స్టేషన్ దొరికింది కానీ డీజిల్ కార్ అడ్డుగా ఉంది అక్కడ.